హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు త్యాగరాజు ఆత్మవిచారం 8వ భాగం 12/9/20. తన మనస్సుకు ఏం చెప్పాడో చెప్పుకున్నాం కీర్తనలు. ఇప్పుడు రాముడితో ఏం చెప్తున్నాడో చెప్పుకుంటున్నాం. అందులో 4వ భాగంలో ఉన్న రాముడికి చెప్పేదా, వేదాలు వర్ణించదగ్గ పేరుతో బ్రహ్మరుద్రాలు మించిపోయిన రూపంలో సంతోషదాయకమైన చరిత్రతో రాజై ఉన్న యతివేషంలో ఎవరి కోసం ఈ అవతారము ఇప్పుడైనా చెప్పవయ్యా. నీ వంశం బిరుదు కలిగింది, ఆ బిరుదు కాపాడుకు, దయచేసి ఎల్లారా. అందరికీ ఆధారం నువ్వు, నీకెప్పుడు మంగళమే. ఎందుకు నీకింక తెక్కు? శివబ్రహ్మేంద్రాదులు నిన్ను భక్తితో ఆరాధిస్తా. నీ బాలక్రీడలు, త్రిగుణాలకు అతీతమైన నీ గుణాలు, కోటి మన్మధుల వంటి నీ సౌందర్యం, నాద బ్రహ్మానందమయమైన నీ రూపం, సంసారార్తిని పోగొట్టే నీ శక్తి, బ్రహ్మాదులు కీర్తించే నీ చరిత్ర, ముని భార్యకున్న శాపం అణచివేసిన నీ పాద మహిమ, వేదానికి సారమైన నీ పేరు తెచ్చుకున్నంత మాత్రాన నా శరీరం ఎంచేతో పులకించి, తలచుకున్నంత మాత్ర నా శరీరం ఎంచేతో గాని పులకించిపోతోందయ్యా. రామా, నీ సాకేత నగరాన్ని నువ్వు నిర్మించిన రీతిగా మహానిర్మాణాలు చేయటం ఎవరి వల్ల అవుతుందయ్యా? ఊళ్ళో వాళ్ళకి, దేశంలో వాళ్ళకి, ఉత్తములందరికీ అదృష్టం పట్టేటట్టు ఎవ్వడు చెయ్యగలడయ్యా? నీ గొప్ప ఏర్పాటు కనకని అక్కడ నెలకి 3 వానలు కొలియ, జనానికి ఈర్ష్యా గర్వాలు పోయి విద్యా నేర్పు, దీర్ఘాయువు కలగడు, సత్యం విడిపోకుండా మానవులందరికీ సేవకుడై నీ దేవుడు నేను, నా దేవుడు వేరు అనకుండా అవిచ్ఛిన్న శృతితీయమైన గానంతో నిరంతరం అన్నిటికీ నిగ్గైన నీ తారకనం ఎవడు చేస్తాడో వాడిది సౌఖ్యం, వాడిదే పాండిత్యం. స్వర్గ సౌఖ్యాలని అష్టసిద్ధులని చెబుతూ జనం మోసబుచ్చుకుంటా, అవి ఏమి వద్దు, శరణాగతుణ్ణి, నన్ను కరుణించు, నేను దీనుణ్ణి, నీ ఆశ్రితుణ్ణి కదా. నీ వంటి వాడు నన్ను ఓరచూపు చూసిన ఊరుకోవడం న్యాయం, చూసేసి ఊరుకోవటం న్యాయమా? వెనక చాలామంది దాసుల్ని రక్షించావుగా, వాళ్ళు నీకు వరసకి ఏమవుతారయ్యా? కుల బిరుదు తలచినంతని కారుబారు, సుఖి ఎవ్వరు నృపాల పాల ఓరజూపు చూసేది అనేటువంటి 6 కీర్తనల భావం అవన్నీ కూడా. చెప్పవయ్యా, నేను కనపడ్డానా? పోని నా మీద నీకు చీమంతైనా అభిమానం లేకుండా పోయిన వైనం ఏమిటో అదైనా చెప్పు. కారణం శివుడికి తామసం, బ్రహ్మకి రాజసం, ఇంద్రుడికి సాత్వికం ప్రసాదించిన నిన్ను ఏమని నేను పొగడను? నాకు తోడు నీడ నువ్వే, నాకు తోడు నీడ నువ్వు, మరొకరు అని సభక్తికంగా నీ పాదాలు పట్టినవాడు నాతో మాట్లాడడానికి నీకు బింకమా? ఏమోలే, పండితుడై శివాంశ గలవాడై దయాళువై నీ పాదాల మొక్కిన ఆంజనేయుడు నీ తమ్ముడి చేత మాట్లాడించావు కానీ నువ్వు స్వయంగా మాట్లాడావా? నా మీద స్నేహం దాచి చంద్రబింబం లాంటి నీ ముద్దు మొఖం చూపించు రామా. నా హృదయం రంజించేలా నా వక్షం మీద నిన్ను ధరిస్తూ నిదానంగా
నిన్ను పూజ చేస్తా. స్వప్నేని నిన్ను మరవ, స్వప్నేపి నిన్ను మరవ. నీ నిమిత్తం విరహంలో రా. ఎందుకయ్యా నా మీద నిర్దయ? నాకు మరెవరున్నారు నువ్వు తప్ప. నేను పరదేశిని, నా దుఃఖం తీసేయి. ఉడత భక్తి ఉడత భక్తి చూసి నువ్వు ఎంతో సంతోషించావే. అయిన వాణ్ణి కానివాణ్ణి ఒకటే మోస్తరుగా చూడకయ్యా. మరి నువ్వే గనక నా మీద నిర్దయ మాని, నువ్వే కనుక నా మీద నిర్దయ మాని. ఏమో, నాకెంత వచ్చినా సరే, ఎంత పోయినా సరే నీ సాన్నిధ్యం వదల. హనుమంతుడి రూపంలో శివుడు నిన్ను సేవించలేదా? ఆదిశేషుడు లక్ష్మణుడి రూపంలో నిన్ను ఆరాధించలేదా? వశిష్ఠుడు నీకు హితుడు కాలేదా? దేవతాలు వానరు రూపం దాల్చి నిన్ను కొలవలేదా? వేదోక్తాలైన నీ గుణాలు పాడకుండా త్యాగరాజు ఊరుకోగలడా? నువ్వు దీనశరణ్యుడవు, నేను మనవి చేసుకుంటున్నా. నువ్వు నెమ్మదిని ఆలోచి చనువుతో నన్ను రక్షి. ఆ మాత్రం నాకు చాలయ్యా. అది జరగగలదని పనే కానీ జరగజాలని పని కాదు. నీ వల్ల కాంది కాదు. నన్నేలుకోవడంలో నువ్వు బెంకం చూపిస్తే మరి నా గతి ఏమిటి? దిక్కే ఏమని పొగడు ఆడమోడి గలద నీ ముద్దు మోము. ఎందుకు నిర్దయ? ఎంత రాని అది దినమణి అనే 6 కీర్తనల భావం అదంతా. దిక్కెవరయ్యా నువ్వు కాక? నువ్వు నిర్మలుడవు, నిర్వికారుడవు, శివనుతుడవు. ఈ త్యాగరాజు యొక్క సర్వస్వానికి నువ్వే. పిపీలికాది బ్రహ్మ పర్యంత శివకేశవుల్లో కూడా నువ్వు ప్రేమతో వెంచేసి ఉండే లోకానందం చేకూర్చగలవాడు. నన్ను రక్షించడానికి రావే. ఏమిటి కాదు? ఉన్న ఊరిలో తెలిసిపోతుందని నెప్పుల కోసం దూరపు చోట్ల అప్పులు చేసుకుంటూ బెడిసి పడిపోతూ తప్పుడు పనులు చేస్తూ ఉండే రకమా నాది? రావే, వస్తావు. ఆ చతుర్ముఖ బ్రహ్మ నీకోసం పెట్టిన గోల నువ్వు విని రాకుండా ఊరుకున్నావా? కుళ్ళు ఆలోచనలు మనస్సులో చెయ్యరాని పనులు చేతితో, అనరాని మాటలు నోట్లోను, భక్తులలోకెల్లా మొనగాడైనట్టు వేషంపై గలనే ఎక్కడిని వెతకతను రామా. నేను పదే పదే మొరబెట్టుకుంటూ ఉంటే నీ మనస్సుకి దయ పుట్టడం లేదు కదా. అలాంటి వాడు ఏనుగు ఒక్కసారి మాత్రమే ముర్రో అనేసరికి అక్కడికి చటుక్కొన పరిగెత్తటానికి కారణం ఏమిటయ్యా చెప్పు. పైగా ఇతర సంగతులు నేను వినలేదరా? ధ్రువుడికి ప్రత్యక్షమయ్యావు. ప్రహ్లాదుడి నిమిత్తం నరసింహావతారం ఎత్తావు. స్పృహ తప్పిన సుగ్రీవుణ్ణి రక్షించావు. రక్షిస్తే చాలని పాకులాడే త్యాగరాజు మీద నీకు దయ రావలేదా? దయ లేకపోవడం ఇక ఆగడం నా వల్ల కాదు. నువ్వు ఏం సాకులు చెప్పినా నేను వినను. నువ్వు రాజరాజుల్లో శ్రేష్ఠుడివే, రాజీవలోచనుడివే. కానీ నువ్వు మహారాజు ఎలా అయ్యావు తెలుసా? లక్ష్మి అయిన జానకి, పోనీ జానకి అనబడే లక్ష్మి నిన్ను చెత్తబట్టటంచ ఇంకా ఏం చేసిందా తల్లి అంటావా? ఈతో అడవికి నడిచి తను అగ్నిలో దాక్కొని మాయాకారంలో రాక్షసుడితో వెళ్ళి అశోక వృక్షం కింద కూర్చొని వాడి పేలాపనికి ఉండి ఒక్క చూపుతో భస్మీ పటలం చెయ్యలేకే ఊరుకుంటా. అబ్బే, వాణ్ణి చంపిన కీర్తి నీకే చేకూర్చాలి. నీకు రావణ సంహారని బిరుదు ఇప్పించాలి. అప్పట్లో రావా నన్ను బ్రోవల నేనెందు వెదకుదర మరి మా జానకి అనే 4 కీర్తనల భావం.
ఆగిపోయి ఆ అమ్మ చలవ కాదటయ్యా నీకు. నీ మహారాజత్వం ఆవిడ వల్ల లభించి నువ్వు భక్తులకి దాసుడవు, నీ శక్తి గల గొప్ప దేవుడవని భాగవతోత్తముల ముఖత ప్రకటించవను. అది ఎంతో యుక్తంగా ఉందని చాలా సంతోషించి, నువ్వు సత్యసంధుడివి కదా అనుకున్నాను. కానీ ఈ భూమి మీద వాళ్ళు నీకు ఎవరు ఏం చెప్పి పెట్టారు? రావా? ఈకే ఇష్టం లేదా రావటానికి? అసలు నువ్వు ఈ చుట్టుపట్ల లేవా? అపౌరుషేయ, అన్నీ చూసినా పౌరుషేయాలన్నీ గాలించిన ఈ చోద్యం తేలకుండా పోయి నీకే ఇష్టం లేదా రావడానికి? అసలు నువ్వేమీ పట్టుపట్టలే, ఈ చుట్టుపక్కల లేవా? అపౌరుషేయ, అన్నీ చూసినా పౌరుషేయ, పౌరుషేయాలన్నీ గాలించిన ఈ చోద్యం తేలకుండా వచ్చి కరుణానిధివి కనుక ఆశ్రిత జనాన్ని శరణిస్తాం. నా మనవి వినిపించుకోకుండా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నేనిక నీ మాట విననయ్యా. తండ్రి మాట పాలించిన ఎంతటి వాడివైతే నాకేం లెక్క? ఏమంటే మాధవం నువ్వే. పోనీ ఒక సంగతి చెప్పు, మా ధనం నువ్వే. ఒక సంగతి చెప్పు, సరసంగా నన్ను కాస్తంత కరుణిస్తే నీ అబ్బ సొమ్మేమైనా పోతుందా? వాదించడం అనవసరం. పాదభక్తికి ఫలితం ప్రసాదించడానికి తగిన సమయం ఇదే. ఇక్కడి ధనమదాంధుల దగ్గర ఇక ముష్టెత్తుకోలేనోయ్. మహాప్రభు, ఇక నా మనస్సు నీ చెప్పినట్టు వినటం మానేసింది. ఈ శరీరం నీది కదా అని నీతో మనవి చేశా. రామా, నువ్వు త్రిమూర్తులకు పైచెయ్యి. దయతో నువ్వు అవుతుంది అన్నది కావటల్లా కింద మీద పడుతూ రోజులు గడపడం అలవాటైపోయి ఎటు చూసినా నా బతుకు బస్టాండ్ నిద్ర పాలై ఇక్కడే నా ఘటం వెళ్లాల్సిన అవసరం వచ్చి పడిపోయి కడం వాళ్ళకి మళ్ళీ సంసార సాగరం ఈదటం నాకు ఇష్టం లేదు. నా దమ్ము కూడా లేదు. మనస్సులో నువ్వు నేను ఒకటే అని గ్రహించలేకపోయా. ఇష్టం లేని పనులు చెయ్యడానికి వెళ్ళాలనే వ్యసనం మానుకోలేకుండా ఉన్నానయ్యా. నా మనసు తల్లడిల్లిపోతాం. మరి ఆగలేదు. నిన్ను నిందించడానికి నా మనసు నిజంగా నిశ్చయించుకోలే. ఎవరి మాట కరుణా జలదే దాశరథే సిగ్గుమాలి అనే 3 కీర్తనల భావం కనుక వెన్న పూసలాంటి నీ చిత్తానికి నా క్షోభ ఎక్కడికి లెక్కటంలా. నీ దయకి నేను పాత్రుణ్ణి కాలేకపోతే కన్న తండ్రివై ఉండి నా పట్ల నువ్వు కరుణ మానేశావు. ఇవన్నీ తెలిసి నిన్ను నమ్ముతున్నానని చెబుతూ సిగ్గు లేకుండా నాకు మళ్ళీ మరవడైనా భూమి మీద తిరగగలడటయ్యా. తగుదునమ్మా అంటూను సావాలి గాని ఇవిగో తులసి మారేడు మల్లెలు పద్మాలు తెచ్చి అంతఃకరణతో ఇష్టంతో పరమానందంతో నీ వక్షం మీద ముఖం మీద శిరస్సు మీద నేత్రాల మీద చేతుల మీద భుజాల మీద పాదాల మీద త్యాగరాజు యొక్క ఆత్మ పూజిస్తా. ఆ పూజ నువ్వు స్వీకరించు. రమా, సూర్యవంశాంబుధి చంద్ర బ్రహ్మాదు సనకాదు స్వయంగా నిన్ను అర్చిస్తారులే. అయినా ఇది అంగీకరి. ఈ భూమి మీద అన్ని ఊరులే 14 లోకాలు ఆధారభూతుడవై నువ్వు తప్ప నాకు గతి ఎవరున్నారో. సీతాపతి నాకే కాదు, దేవతలకు, దేవర్షులకు, బ్రహ్మర్షులకు, త్రిమూర్తులకు, ఇంద్రాదులకు ఈ మాత్రం నువ్వు తప్ప గతెవరయ్యా. రమా, ఎంతటితో ఆఖరిని ఓర్చుకోను. రమా, ఈ బాధ నీ దయ రాది.
చింతన నిన్నే గురించి చెయ్య. శ్రీరామచంద్ర, నా దగ్గరకి రావటానికి నీకింకా మనస్సు రాలేదా? నువ్వు సాటి లేనివాడు. నేను నీ మీద ఆశ మానుకో. మానస రక్షకు, దాసమానస రక్షకు, నా మొరలు దగాక. సజ్జల పాలక, శుభాలు చేకూరుస్తావు. అప్పులు నీ చుట్టూ దగాక. ఆప్తులు నీ చుట్టూ ఉండు. దేవతలు నిన్ను నుతిస్తా. రమాపతి, నీకు నేను వేరు ఎలా అవుతానయ్యా? చంద్రముఖుడం, శివనుతుడం, గజరాజవరదుడు, ఎప్పుడూ భక్తులకి తేలిగ్గా లభిస్తావు. రాజశ్రేష్ఠుడు, శుభదాయకుడు, నిత్యము మునివరుడు నిన్ను స్తుతిస్తా. భూరాజులు నీకు సేవలు చేస్తా. నిత్యారోగ్యశాలి పక్షిరాజు నీ వాహనం. పరమ తేజస్వివి, కవిశ్రేష్ఠుల్ని రక్షిస్తావు. నాకు రాజస గుణం లేకుండా చెయ్యయ్యా. తులసి బిల్వ వేరెవ్వరి ఎంతనుచు అనే 3 కీర్తనల భావములు. బ్రహ్మ పిత కొండెత్తినవాడు శేషశయ్యనుడు, నిన్ను త్యాగరాజు నితుస్తాడు. ఓ రామదేవా, నీ లోభత్వం అంతకంటే ఎక్కువైపోతోందయ్యా. లోకాన్ని మోహింపజేసే నీ మోహమే చూపించకుండా ఉంటున్నావు. నీ మొహమే చూపించకుండా ఎందుకు ఈ మొహం చాటు? దొంగతనం ఏమైనా ఉందా? నీ ఇల్లు బంగారం అయిందా? అయితే మాత్రం నీకు భయం ఎందుకయ్యా? విభీషణుడికి పంగనామం, గోపకన్యకు మూతికి మీద వెన్న తప్ప ఏం ప్రసాదించావు? ఎల్లానూ అల్లా నేర్పు చూపి ఓర్పుతో ఉన్న ఈ త్యాగరాజు శరణంటున్నాడు. వీడి దుఃఖం తొలగించు. రామచంద్ర, నువ్వు నా ప్రతి కీర్తన విషయానివి కదా. నిన్ను చూసే కీర్తన రాదు, నీ గురించే కీర్తన. రామ అనే మాట ఉండి అదే నా మీద నీకు ఎంచేతనయ్యా దయ రావటం లేదు. ఎక్కడైనా పిలవగా ప్రేమతో ఎదటికి వస్తారుగా, రాకుండా ఎవరైనా లోకంలో ఉంటారా? నీ దయ రాకపోవటానికి కాదు. అడవిలో నువ్వు పడ్డ తాపమా? కైక మీద నీకున్న కోపమా? చేసుకున్న పాపం నీ శక్తిలో ఉన్న లోపమా? ఆడదాని మీద చూపించిన రోషమా? నువ్వు చేసిన తపోష్యమ, ఉపోష్యమ అంటే ఉపవాసం, మేడలేని నివాసమా? మా వల్ల దోషం, నా స్నేహం అబద్ధమన, నన్ను చూస్తే అసహ్యమా? నేను తల్లడిల్లేట్టు చెయ్యటం న్యాయమా? రా, నీ భాష మృదు, నీ వంటి నిండా స్వరాలు, నా పదస్వరాలు అనే వస్త్రంతో నిన్ను చుట్టి రావాలని నా అభిలాష. నాద బ్రహ్మానందమే నీ రూపం దాల్చింది కనుక నాకు నీ దయచేత నిత్యానందం అబ్బి. అయితే భార్య, 3 తమ్ముడు, 1 నౌకరు, వీళ్ళని పోగేసుకొని వీళ్లతో ఏం నాటకం ఆడుతావయ్యా? ఎక్కడ నేర్చావు? ఎన్నాళ్ళు అభ్యసించావు ఈ నాటకం? అసలు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు? పాప పెళ్ళాం వజ్రాలు తెచ్చి నగలు చేయించమందు తల్లిదండ్రులు, తమ్ముళ్ళు. రామా దైవమా, రామచంద్ర నీ దయచే ఏతావునా అనేటువంటి 4 కీర్తనల భావం. తల్లిదండ్రులు, తమ్ముడు అన్నం అడిగారా? గుణశీలాలు గల భక్తులు ఎవరైనా పిలిచారా? ఓ కోదండపాణి, నీకు దండం మహాప్రభో. నన్ను చూడు, నువ్వు రవిచంద్రలోచరు. నిన్ను నమ్మింది పేరు ప్రతిష్టలు ఆర్జించటానికి కాదు, ఊళ్ళో పల్లెలు సంపాదించటానికి. ఈ ఊళ్ళో వాళ్ళు, నా వీధిలో వాళ్ళు ఒక జాతి వాళ్ళుగా. అందుకని నువ్వు నన్ను చెయ్యి పట్టుకొని నడిపించి రక్షిస్తావని నీకు నేను దండం పెట్టటం. నువ్వు పుణ్యమూర్తి, దేవోత్తముడు, దయాసముద్రుడు,
నువ్వు త్యాగరాజు హృదయంలో ఉండి కళ్ళకి చలవ, చెవులకు అమృతం, జిహ్వకు రుచి, మనస్సుకి సుఖం, శరీరానికి ఆనందం కలగజే. నిర్మలాత్మలు గలవాళ్ళు నిన్ను విడిచి ఎలా ఉండటం? నువ్వు ఫలానా తల్లిదండ్రులకి జన్మించావంటూ అంతా అనుకోవడమే కానీ దేవుడికి నువ్వే కదయ్యా, దేవుడివి నువ్వే కదయ్యా. నీతో సరైన దైవం ఈ భూమి మీద ఇంకొకడెవడు? కనస సముద్రం ఇల్లు, ఇల్లాలు సీత, మహిశివ బ్రహ్మేంద్ర రవిచంద్ర నిర్జర కోటులు సేవకులైన వానరు, శంఖచక్ర పడు తమ్ముళ్ళు కాగా నువ్వెసి నన్ను నీ సన్నిధిని నిలబెట్టుకో. ప్రసిద్ధికెక్కిన హనుమంతుడిలాగా లేక భరతుణ్ణిలా నీ పనులు నేను చేసి పెడతా. నువ్వు చెప్పనక్కలా, తలుచుకుంటే చాలు గ్రహిస్తా. కాళ్ళతో నడిచి కాదు, తలతో నడిచి చేస్తా పని. ఉసూరు అంటూ కాదు, సంతోషంగా చేస్తా. మళ్ళీ మళ్ళీ నాకు జ్ఞాపకం చెయ్యాల్సిన అవసరం నీకు రానివ్వ. నువ్వు రెల్లుని బాణంగా చేసినవా, సమరంలో అద్వితీయుడు. రావణ బలాలని దూది కొండలకి అగ్ని, పూర్వకృత పాపాలని అరణ్యానికి గండ్రగొడ్డ. కలలో కూడా ఊహించలేనని గొప్ప ధనుస్సు లీలగా విరవడానికి రఘువంశంలో పుట్టినవాడు. రక్షించి ఊరంతా అంతఃకరణతో నా మీద ప్రేమ ప్రసాదం దండము అనే కీర్తన నిన్ను బాసి తల్లిదండ్రులు చెంతనే సదా శర సమరైక సీతాపతి అనే 6 కీర్తనల భావమంతా దానిలో. నా మీద ప్రేమ ప్రసాదించి నీ మహిమ పూర్ణంగా అనుభవింపజేసి హనుమంతుడు మొదలైన వాళ్ళ సమక్షంలో నీకు భూలోకంలో భయమేమిటి, నేనుండగా అంటూ నువ్వు సెలవిచ్చినటువంటి పలుకులే పరమ సిద్ధాంతమని నా మనస్సులో నమ్మా. రమా, నా చిన్ననాటి నుంచి నిన్ను తప్ప మరోణ్ణి నమ్మాను. వెనక నువ్వు సుగ్రీవుడి దుఃఖం కాపడానికి నడుం కట్టి నుంచోలేదా? నీ బలం చూపించలేదా? అతడి తప్పులు మన్నించి అతడితో జట్టు కట్టి నీ పదభక్తి అతడికి ఇవ్వలేదా? మరి నా మాట, నాకు ధనంతే, ఏనుగులు గుర్రాలు తే అని నిన్ను అడిగానా ఎప్పుడైనా? బంగారం ఇమ్మన్నానా? మనసులో నువ్వే నా కులధనం అనుకొని పోషణ చేశానే కానీ ఎన్నడైనా మరిచానయ్యా. తల్లైనా తండ్రి అయినా అందైనా తమ్ముడైనా నువ్వే అనుకొని ఇచ్చకాల కోసం పెద్దలతో అబద్ధాలు చెప్ప నీ చల్లటి పాదాల మీద మొల్ల పుష్పాలు కొల్లలుగా చల్లుతున్నానే. ఇన్నాళ్ళు నా మీద నీ దయ రాకుండా పోయిన వైనం ఏమిటో కాస్త సెలవి వింటా. నువ్వు సాటి లేని దొరవి కనుక నీకోసం ఎదురు చూసి ఎక్కడా నిన్ను కనుక్కోలేక నా హృదయం బెంగతో పాడైపోగా, దయగలవాడవు కదా, ఎప్పటికైనా రాకపోతావా అనే విశ్వాసంతో నేనుండగా నీ దర్శనమిచ్చావు. పోని ఇచ్చినవాడు ఎల్లానో ఇచ్చావు. నా మనసు రంజిల్లేటట్లు మాధుర్యం చిలికేటటువంటి నీ పెదవితో ఒక్క మాట కూడా నాతో ఆడేసెయ్యకూడదటయ్యా. స్వామి మేఘశ్యామ, తను నువ్వు ఒకటే అనుకోలే. జ్ఞానికి సుఖం ఎలా అబ్బదో, మనసు కట్టుదిట్టం లేనివాడు మాయ గారడీ చేసి ముక్తి ఎలా కొనుక్కోలేడు. కనుగీటు పాటించని కాంతని బలిమిని కైవసం చేసుకోవాలనుకోవడం ఎలా వ్యర్థము. వాడకంలో లేని విద్యను ఎన్నాళ్ళు మాట్లాడవేమిరా. నీ దయ రాక
ఈ 3 కీర్తనల భావాలు. వాడకంలో లేని విద్యలు పడిగెత్తికెళ్ళి వాదించి సభని రంజింపజేద్దామనుకోవడం ఎలా నెగ్గదో, చాడీలు మనస్సులో పెట్టుకోలేని సరసుడు ఎలా విరసుడో, వ్యక్తుల కోసం గొప్ప ధర్మాలు చేసిన వాడు ఎలా దిక్కు లేకుండా పోతారు. అలాని నా పనులు వ్యర్థం, నేనేం తప్పుగా మాట్లాడ్డాను. నీకే గనక నా మీద దయ రాకపోతే నా పనులలో ఒక్కటి కూడా నెగ్గదు, నెరవేరదు. పాపాలు పటాపంచలు చెయ్యగలవు, సముద్ర గంభీరుడు, అన్నింటికి ఆధారభూత. పెళ్ళాం బిడ్డల కోసం రాతి గుండె వహించి కలికాలపు మాటలు నీతో నేను ఆడగలనా? నా స్నేహం అంతా పోగేసి నీ పాదాల మీద ఉంచి నా దుఃఖమంతా నువ్వే కనుక్కొని తెలుసుకున్నావు కదా. తలకాయ వంచుకొని కూర్చుంటావేమిటయ్యా? ఏం జరిగింది? నే చేసుకున్న పాపం రూపుదాల్చి నీ సన్నిధికి తయారైంది వచ్చిందా? చిక్కొచ్చిందే. అందుమూలాన్ నీ సేవ కూడా నిలిచిపో. రాఘవా, నువ్వు నువ్వు అంతరాత్ముడివి కదా. నా దగ్గరికి రమ్మని నిన్ను ఎంత వేడుకోనయ్యా. ఏమిటి నీకు ఈ పంతం? నా దుఃఖం చల్లార్చడానికి ఎందుకింత తెక్కు? పోనీలే, నువ్వు సత్తామాత్రుడివి కనుక నా చిత్తంలో నిన్ను చూసుకోవడం ఉత్తమమని సంతోషంతో నమ్మేసి నీ పంతమేమైందయ్యా రామా? ఇతర దేవుళ్ళ వల్ల సౌఖ్యం ఏముంటుంది? నా మనసు మరో దేవుడి మీదకి ఎలా వెళుతుంది? నిత్యం నిన్ను మోహిస్తూనే ఉన్నప్పుడు. కాబట్టి నా మనస్సు తెలుసుకొని నన్ను రక్షించినా సరే, మరిచిపోయినా సరే నువ్వే చెయ్యాలి. ఏం చేసినా నేను నీవాణ్ణి అని నువ్వనడానికి తరుణం ఇది. వీలేక వచ్చిందంటూ మాటలు చెప్పి నా బాధ నువ్వు వేడుకగా చూస్తుంటావా? వెనక నా వలత సరిగ్గా ఉన్నప్పుడు నా మీద నువ్వు అంత దయ చూపించలేదా? నా నడత సరిగ్గా ఉన్నప్పుడు ఈనాటికి నా బుద్ధి ఇలా బుగ్గైపోతుందని నెనరుంచి శ్రీజానకి ఎంత వేడుకొంది. ఇతర దైవముల మునిపే తెలియక అనేటువంటి 5 కీర్తనల భావం. మాత్రం నీకు వెనకనే తెలియకపోయిందా ఏమిటి? నీ దగ్గర దయకి లోటుందా? రక్షించే పరాశక్తివే నువ్వై ఉండక నీకు సంపూర్ణ శక్తి లేకపోవటమేం? విషయాల ముందు విరక్తి వహించి నేను యథార్థ భక్తి కుదుర్చు. ఇందు నిమిత్తం మానవ సాక్ష్యం లేదంటూ పేచీ పెట్టకేం? అసలు నువ్వు జగత్సాక్షి వంశంలో పుట్టిన వాళ్ళ కల సూర్యవంశం శ్రేష్ఠ. రామచంద్ర, ఇలా అవుతుందా అలా అవుతుందా అనే విచారం మాకు అనవసరమయ్యా. ఏమంటే సర్వాన్ని సంధానం చేసి హెచ్చు తగ్గులు రానీకుండా లోకాలు మెచ్చుకొనేలా ఆడించే సూత్రధారివి ఓ పరాత్పర. లోగడ నువ్వు ముద్దుగా కొంత చెప్పావు, ఆ ప్రకారం తర్వాత జరగలేదు కదా అని బాధపడ్డట్టుంది. ఇంకా ముందెప్పుడో తత్ప్రకారం జరుగుతుంది అంటూ గుణకారం చేసుకుంటూ మల్టిప్లికేషన్ అనేక కాలం నేను ఏడుస్తూ కూర్చోనా? ఆ మాట్లాడేదేదో నువ్వు మనసారా మాట్లాడకూడదా? దేవతలకి సార్వభౌముడివిగా రక్షిస్తే నువ్వే నీకు నేను మరొకడికి కావాలి. నువ్వు వేదశాస్త్ర పురాణానికి దీప, మంత్రతంత్రాల రూప, రాక్షసుని అణచిన ప్రతాపాని, భక్తుల పెన్నిధానాన్ని శివుడు బ్రహ్మ ఇంద్రుడు హనుమంతుడు ఇతరులు పోగై నీ పద భజన ఎలా చేస్తారు ఆ విధానం నాకు తెలిపించు శ్రీరామ్. నువ్వు అంతటా ఉన్నావు, నేను ఏకాక. నన్ను రక్షించడమా? నీకు బలువైపోతానా? అయ్యో కర్మమా! నీ పొట్టలో బ్రహ్మాండాలు ఎన్ని కోట్లు మోస్తున్నావై,
అది కాక సముద్రంలో దేవతల నిమిత్తం, నేల మీద గోపికల కోసం నువ్వు పర్వతాలు ఎత్తి పారేయలేదా? నన్ను రక్షించడం బరువా? నువ్వు సీతామాత ఓమన గుంటలు ఆడలేదా? సాక్షి లేదను మాకేలల సార్వభౌమ రమా నీవే భజన సేయి బ్రోవ భారం విననాస. ఈ 7 కీర్తనల భావమే. నువ్వు గెలిచావు. ఆ సంగతి మీరు ఒకరికొకరు చూసుకుంటూ, భావాలు గ్రహించుకుంటూ, ప్రేమ కురిపిస్తూ చెప్పుకుంటుంటే అదృష్టవంతులుగా హనుమ, భరత ఆ మాటలు విను. అలాగే నేను నా వీణుల విను. తేనె చిలికే ఆ మాట వినాలని ఆశ పెట్టుకున్నా. విశ్వరూపుడు నీ ఇష్టం శ్రీపతి, నీ పదాలు చింతన చేస్తూ ఉండటానికే నా జన్. నే పరదేశి, దయచేసి కనకరించి నన్ను గట్టెక్కించి. నిన్ను పూజ చేసేగా ఇంద్రాదులు దిక్పతులై వెలిసింది. నిన్ను స్మరించకుండా నా మనసు క్షణం కూడా నిలవలేదయ్యా. నీ సొగసు నా కళ్ళని కమ్మేసి, నీ కథలు నా చెవుల్ని నిండేశాయి. నీ నామం నా జివ్వ మీద తాండవం. నాకు ఎక్కడ పడితే అక్కడ నువ్వే. నీ భక్తున్నని నాకు పేరు కాదా మరి? అంచేతగావు నీ మాటలు కపటము ఉద్ధరో కాని నాకు కమ్మగా ఉంటాయి. నా తపస్సుకు ఫలం నువ్వే. నేను వింత వింత మతాల్లో ప్రవేశించలేనని, బాధలు పడలేనని నీ మనస్సుకి తెలుసు. నీ మనస్సు కనిపెట్టి పొంగిపోయి నీ శుభచరిత్ర ముప్పొద్దుల కొనియాడటమే తారకమని నేను ఉండగా, నా మీద దయ వెంటనే చూపించక డబ్బెత్తెక్కడు దయ అనేది కొనుక్కొని రావాల్సినట్టుగా మాట్లాడతావేమిటయ్యా? ఆడుతుంటావేమిటి? వెనక నేను మనసారా చేసిన పూజ నువ్వు వెలవేసి మళ్ళీ తీసేయచ్చా? దుఃఖం పెరుగుతోంది కానీ తగ్గుతుందా? ఏమైతేనే నువ్వు విశేషంగా ఆయాసపడాల్సిన పనిలే. దోషం నీది కాదయ్యా. నేను భక్తవేషం ప్రారంభించిన వజ్ర సమయమేమో. నువ్వేం చేస్తావు? వజ్రలో పని ప్రారంభించుంటా. చాలామంది పరివారం నిలబడి పూల విసన కర్రలు పరివారం నిలబడి పూల విసన కర్రలతో విసురుతూ ఇంకొంచెం విసురుతాం, మరికొంచెం సేపు విసురుతాం అంటూ తనని సేవిస్తున్నా. నేను నా ఒళ్ళు పులకరించక, కళ్ళు ఆనంద బాష్పాలతో నిండగా, ఏదో తనతో మాట్లాడదలిచి, ఏదో పలవరించ మరి 10 పూటల తన శ్రీపతి నీ పద విను విన కొనియాడని తొలి నేను చేసిన గిరిపై 5 కీర్తనల భావం. తర్వాత రక్షిస్తానని నాతో అన్న రాముడు, కొండ మీద వలసిన రాముడు దీక్షగా చూసి. ఇప్పటికే 5 భాగాలైనాయి. రాముడితో మొదలుపెట్టు. 6వ భాగం రేపు.